జై వాసవి జై జై వాసవి. ఈరోజు వైశ్యుల కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం వాసవి వనిత అల్వాల్ ఆధ్వర్యంలో జరిగిందండి. అందరూ మహిళలు భక్తి శ్రద్ధలతో ఉన్నారు. అమ్మవారి అభిషేకం కూడా చేశారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అందరు మహిళలందరూ కలిసి అభిషేకం చేశారు పంచామృతాలతో. తర్వాత వాసవి పారాయణం కూడా చేశారండి. వాసవి పారాయణం కూడా చేశారు అందరూ మహిళలంతా కలిసి. కానీ చాలా నచ్చిందండి, చాలా మంచిగా అనిపించింది. మా వైశ్యుల కులదేవత అయినటువంటి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరు మహిళలు వచ్చి అభిషేకం చేయడం జరిగింది. నేను కూడా చేశానండి. ఈ వాసవి వనిత అల్వాల్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తర్వాత అభిషేకం తర్వాత అది పారాయణం పంతులు గారు వచ్చి కుంకుమ పూజ కూడా చేపియడం జరిగిందండి. కుంకుమ అర్చనలో కుంకుమ పూజలో పాల్గొనడం భక్తి శ్రద్ధలతో మహిళలందరూ చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి చక్కెర అభిషేకం చేయడం జరిగిందండి. ఎంతో మంచిగా అనిపించింది ఈ చక్కెర అభిషేకము అమ్మవారికి. అందరు మహిళలందరూ కలిసి అమ్మవారిని చక్కెర అభిషేకంతో అభిషేకం చేయడం జరిగిందండి. ఈ వాసవి వనిత వల్లలో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారికి అందరు కలిసి ఈ చక్కెర అభిషేకం చేయడం పాటు ఈ అమ్మవారికి అది పానకం, వడపప్పు, స్వీట్స్ అన్నీ చేయడం జరిగింది. అమ్మవారికి చిన్నగా చీర లాంటిది ఎలా కట్టారో చూడండి, ఎంత బాగుందో, చాలా నచ్చింది. అమ్మవారికి చక్కెర అభిషేకం మొత్తం అక్కడ చక్కెర నిండిపోయింది చూడండి. జై వాసవి జై జై వాసవి. ఈ కార్యక్రమం ఘనంగా జరగడం జరిగింది. వాసవి మాత పారాయణం కూడా చేయడం జరిగింది. వాసవి క్లబ్ వనిత అల్వాల్ అండి. చాలామంది వచ్చారు. అంటే ఇక చాలామంది అంటే కొన్ని గుళ్ళలో కొందరు వెళ్ళారు, అక్కడో కొందరు ఇక్కడో కొందరు అన్నట్టు వచ్చారు. తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం జరిగిందండి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం జరిగింది. దాంతోపాటు నైవేద్యాలు అక్కడ అమ్మవారికి పసుపుట్టు ఇవ్వడం జరిగింది. అమ్మవారికి శనగలు, రవ్వ, కేసరి, అది తాంబూలం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ పూజ అంతా అయిపోయినాక మేము ఫుడ్ కూడా తినేసామండి. దానికి జై వాసవి జై జై